సో అట్ ద సేమ్ టైం మనం ఆలోచిస్తే అలాంటి సువార్త విషయంలో పరిపూర్ణమైనటువంటి బర్డెన్, భారం కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి మీరు జ్ఞాపకం చేస్తారా? సువార్త భారం ఎవరు కలిగి ఉన్నారు? బైబిల్ మొత్తం మీద ఎక్కువగా మనకి చాలా మంది హతసాక్షులు అయ్యారు సువార్త విషయంలో. క్రీస్తుతో వారికి అనుబంధం కలిగి చాలా భారాన్ని కలిగి ఉన్నారు. అయితే మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది ఎవరు? పాల్. అపోస్తలుడైన పౌలు ఎక్కువగా సువార్త మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు యూదులకి, ఇశ్రాయేలీలకి, హెబ్రీలు అనేటటువంటి దేవుని జనాంగానికి కాకుండా క్రైస్తవేతరులకి, అంటే అన్యులకి సువార్త ప్రకటించడానికి, అన్యులకి దేవుణ్ణి అందించడానికి ప్రత్యేకముగా దేవుని ద్వారా అపోస్తలుడుగా అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇది అందరూ తెలిసిన విషయం. అయితే ఆయన ఒక మాట అంటాడు, ఆ వచనాన్ని చదివి నేను ముందుకెళ్తాను. మీరు బైబిల్ తీయండి. ఆ వచనం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చదువుతున్నాను, మీరు చూడండి. 1 Corinthians chapter 9 verse 16. జాగ్రత్తగా వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యానికి విలువ ఎవరైతే ఇస్తారో, వాక్యాన్ని ఎవరు మెడిటేట్ చేయాలని ఆశపడతారో వారి ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. చూడండి, నేను చదువుతున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అది చూడండి, అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఇస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నేను సువార్త ప్రకటిస్తున్నా, వాక్యాన్ని అందిస్తూ ఉన్నా, క్రీస్తు ఇతరులకు తెలియజేస్తూ ఉన్నా, నా జీవితంలో అలాంటి గొప్ప పని నేను చేస్తూ ఉన్నా, నాకు అతిశయం లేదు, నాకు ఎలాంటి గర్వము లేదు, ఎలాంటి డంబము లేదు, నాకు అతిశయము లేదు. కానీ సువార్త ప్రకటించాలి అనేటటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. సువార్త ప్రకటించాలనేటటువంటి భారము నా మీద మోపబడి ఉంది, బరువులాగుంది. ఆ బరువు దించుకోవడానికే ట్రై చేస్తున్నాను అంటాడు. మన నెత్తి మీద బరువు ఉందనుకోండి, ఇష్టమున్నా ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? దాన్ని దించుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని కింద పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని తీసివేయడానికి ట్రై చేస్తాం. పౌలు మీరు ఆ అధ్యాయం మొత్తం 9వ అధ్యాయం మొత్తంగా చూస్తే, నాకు లాభం ఉన్నా లేకపోయినా, కష్టమైన ఇబ్బంది అయినా నేను సువార్త ప్రకటిస్తాను అన్న విషయాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఏమంటాడంటే, సువార్త ప్రకటించాలి అనేటటువంటి భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు కష్టం, నాకు బాధ, నాకు ఇబ్బందులు వస్తాయి, నాకు శోధనలు వస్తాయని సువార్త ప్రకటించడానికి ముందుకెళ్తాడు. హతసాక్షి కూడా అవుతాడు. అయితే ఇంత బర్డను, భారము అపోస్తలుడైన పౌలుకి ఎలా వచ్చింది? ఈరోజు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 50, 60 మన సంఘంలో అయితే 70, 80 సంవత్సరాల నుంచి క్రైస్తవులు కూడా ఉన్నారా లేరండి? ఎన్ని సంవత్సరాల నుంచి? 70, 80 సంవత్సరాల క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే 70, 80 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉంది ఎవరితోటి? క్రీస్తుతోటి. బట్ వాళ్ళకి మాత్రం ఏం లేదు, సువార్త ప్రకటించాలన్న భారం ఒక పాస్టర్స్కే కాదు, ఒక ఎవాంజలిస్ట్కే కాదు, లేదంటే ఒక స్పెషల్ ప్రీచర్స్కి, టీచర్స్కే కాదు, కానీ ప్రతి క్రైస్తవునికి సువార్త ఎవరైతే మోస్తున్నాడో హృదయంలో, వానికి సువార్త ప్రకటించాలని ఏముండాలి? ఆ భారం ఉండాలి. ఆ భారము లేదు. ఇక్కడ ఏమంటాడంటే, నా మీద భారం ఉంది, దాన్ని దించుకోవడానికి ట్రై చేస్తున్నాను, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. సో అయితే ఎందుకు అంత బర్డెన్ వచ్చింది అని అంటే, పౌలుతో క్రీస్తుకు ఉన్నటువంటి అనుబంధం దానికి కారణమండి. ఉదాహరణకి ఎంత అనుభవం ఉంది క్రీస్తుతో పౌలుకి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన అంటాడు, క్రీస్తు పునరుత్థానమును గురించినటువంటి బలాన్ని నేను ఎరగాలని, దాన్ని తెలుసుకోవాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని, నాకున్నటువంటి సమస్తాన్ని కూడా ఎలా ఎంచుకున్నాడంటాడు? ఎలా ఎంచుకుంటాడండి? అంతా కూడా ఎలా అనుకుంటున్నాడు? దాన్ని తనకు ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పలుకుబడి ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, అన్నీ ఉన్నా, అవన్నీ కూడా దేంతో సమానం అంటున్నాడు బైబిల్లో. తెలుగు పదం అంటే అంతా కూడా దేంతో అండి? జస్ట్ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటాడు. అంటే మిగతా వాటి అన్నింటినీ వదిలేసి కంప్లీట్గా ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన?
క్రీస్తుతో సంబంధాన్ని కలిగి అంత డీప్ రిలేషన్షిప్ ఉంది కనుకే క్రీస్తుని గురించి ప్రకటించాలని అంత ప్రయాసపడతాడు పౌలు. అంతేకాదు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మరణించడానికి రావడానికి కారణం ఏంటంటే తండ్రికి ఆయనకి ఉన్నటువంటి ఏంటండి పర్సనల్ రిలేషన్షిప్. ఎంత రిలేషన్షిప్ ఉంది చెప్పండి, తండ్రికి ఆయనకి ఎంత రిలేషన్షిప్ ఉంది? ఎవరైనా చెప్పగలరా? ఎంత దగ్గరగా ఉన్నారు తండ్రి కుమారుడు, క్రీస్తు తండ్రి అంటే ఎవరు ఎంత చెప్పగలం మనం? దేర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. గ్యాప్ లేదండి. ఇద్దరు ఎలా ఉన్నారు? ప్రభు అంటే క్రీస్తు అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్న. గ్యాప్ లేదు, ఒకటే మేమిద్దరం ఒకటే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు, తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు. మేమిద్దరము ఇంటర్ రిలేటెడ్, మేమిద్దరం ఒకటే. అంత డీప్ రిలేషన్ ఉంది కనుక ఆయన ఆజ్ఞ మేరకు సర్వలోకం నిమిత్తము మరణించడానికి అంత భారం కలిగి వచ్చాడు. ఈరోజు స్పెషల్ డే కదా, ఈరోజు స్పెషల్ డే. ఈరోజు చర్చిలో, తెలుగు చర్చిలు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేదు. ఓకే, అయితే ఒక విషయాన్ని మీరు ఒకళ్ళు ఉన్నా చెప్పండి, ఒక్కళ్ళున్నా కూడా చెప్పండి. మీరు మళ్ళీ రీసెర్చ్ చేయండి. ఒకళ్ళు ఉన్న, ఎందుకంటే ఎన్నో విషయం మళ్ళీ ఎందుకు చెప్పడం చెప్పండి. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో 2 సండేలు ఇంపార్టెంట్ సండేస్ అండి. 2 సండేస్. మొట్టమొదటి సండే ఏంటంటే ఈ పామ్ సండే. రెండో సండే ఏంటి? ఈస్టర్ సండే. ఈ 2 సండేలు స్పెషల్ సండేస్ గా పరిగణించబడుతున్నాయి. ఎందుకు అనంటే యేసు మాత్రమే రక్షకుడు, యేసు మాత్రమే విమోచకుడు, యేసు మాత్రమే పాపాల నుంచి విమోచించగలడు అనే వర్డ్ బైబిల్లో యాక్ట్ చాప్టర్ 4:12 ఉంటుంది కదండి. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఏ నామంలో రక్షణ లేదు. ఎవరి నామంలో రక్షణ ఉంది? యేసు క్రీస్తు నామంలోనే రక్షణ ఉంది అన్న విషయం అక్కడ మనం చూస్తాం. ఇంకెక్కడ లేదు. ఎందుకని? యేసే విమోచకుడు, యేసే రక్షకుడు అంటే చాలా రీజన్లో ఒక రీజన్ ఏంటంటే, బైబిల్ చెప్పే రీజన్ ఏంటంటే ఈజ్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్. పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు. 2 డిఫరెంట్ నేచర్స్ ఉన్నాయి ఆయనలో. ప్రపంచంలో ఇంకెవ్వరిలో దేవుడు అనబడేవాళ్ళు కానీ మనుషులు అనబడేవాళ్ళు కానీ 2 డిఫరెంట్ నేచర్స్ లేవండి. అసలు 2 డిఫరెంట్ నేచర్స్ ఒకే బాడీలో ఉంటాయండి? జనరల్ ఉంటాయా? ఇంతకుముందు చెప్పాను మీకు, అది ఉండవు. ఎప్పుడు కూడా మనలో కూడా 2 స్వభావాలు ఉన్నాయి, 2 నేచర్స్ ఉన్నాయి, 2 నియమాలు అంటాము. బైబిల్ ప్రకారం వాటిని ఏమంటే 2 నేచర్స్ అంటే నియమాలు ఉన్నాయి, 2 నియమ నిబంధనలు. అంటే ఒకటి శరీర తత్వము, రెండోది ఆత్మతత్వం. శరీర తత్వము ఆత్మతత్వముతో ప్రతిరోజు కొట్లాడుతుంది. ఆత్మతత్వమేమో మంచిగా ఉందామని చెప్తుంది, శరీర తత్వమేమో చెడుగా ఉండాలని చెప్తుంది. ఈ రెండింటి మధ్య ఈ 2 ఎవరిలో ఉంటాయి అని అంటే మారు మనసు పొందినోళ్ళలో ఉంటాయి. మారు మనసు పొందినోడికి అది ఇది వేరియేషన్ ఏమి ఒకటే ఉంటుందండి, పాప స్వభావమే ఉంటుంది. మారు మనసు పొందినోళ్ళు 2 నేచర్స్ ఉంటాయి. ఒక నేచర్ ఏం చేస్తుంది అంటే బిబ్లికల్ గా ఉందాము, పరిశుద్ధంగా బతుకుదాము, ప్రభు కోసం బతుకుదాము, మన కుటుంబం కోసం బ్రతుకుదాము, సమాజంలో సొసైటీలో విలువగా బ్రతుకుదాము, దేవుని కోసం ఏదైనా చేద్దాము, ఒక హిస్టారికల్ ఈవెంట్ ని క్రియేట్ చేద్దామని ఆత్మ సంబంధమైన నేచర్ పోరాడుతుంటుంది. శరీర సంబంధమైన నేచర్ ఏంటంటే అది తిందాము, ఇది తాగుదాము, ఇలా వెళ్దాము, అలా సుఖపడదాము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అందుకని పౌలు నాలో వేరొక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే అని అంటాడు, చాలా క్లియర్గా చెప్తాను. నాలో వేరొకని మంచి చేయాలనే ఆశ నాకుంది, మంచిగా బతకాలనే ఆశ నాకుంది, బట్ నేను చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే నాలో ఉన్న వేరొక నియమము. అలాగే యేసుక్రీస్తులో 2 నేచర్స్ ఏదైతే ఉన్నాయో, మనిషి దేవుడు, ఈ సండే మానవత్వము రివీల్ చేయబడినటువంటి సండే. ఈ సండే ఎందుకు స్పెషల్ అంటే నేను పరిపూర్ణమైనటువంటి మనిషిని, సంపూర్ణమైనటువంటి మానవుణ్ణి, లోక మానవాళి పాపముల నిమిత్తము విమోచించడానికి మనిషిగా ఈ లోకానికి నేను వచ్చానని విజయోత్సవముతో తనను తాను ప్రకటించుకుంటూ యెరూషలేములో ప్రవేశించినటువంటి సండే ఈ సండే. అప్పటి వరకు దాచుకొని చెప్తాడు, అప్పటి వరకు సీక్రెట్ గా ఉంచమంటాడు, అప్పటి వరకు తన గురించి ఏమి ఎక్కడా చెప్పొద్దు అంటాడు. ఆ రోజు మాత్రం ఇశ్రాయేలీలు, యూదులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సియాని నేనేనని బహిరంగంగా చెప్పుకుంటూ వెళ్తాడు ఆయన. అక్కడికి యెరూషలేములోకి వెళ్తాడు ఆయన. యెరూషలేం అనేది మనం ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ లోకంతో సమానమైన. యెరూషలేములో ఆయనకి ఏముందో తెలుసా అండి? యెరూషలేంలోకి వెళ్తే ఏం చేస్తారో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం ఏం చేస్తారు? చంపేస్తారు. ఆల్రెడీ లాజర్ని సమాధి నుంచి లేపక ముందు పెద్ద ఈవెంట్ జరిగితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కనబడకుండా సీక్రెట్గా వెళ్ళిపోతాడు ఆయన. కారణం ఏంటంటే చంపుతారని.
చంపుతారు అంటే మరణానికి భయపడి కాదండి. ఎందుకంటే దట్ వాస్ అట్ ద రైట్ టైం, అది సరైనటువంటి సమయం కాదు కనుక వెళ్ళిపోదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఈ భూలోకానికి వచ్చాడండి. ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మరణించాలని తెలిసి వచ్చాడా, తెలియకుండా వచ్చాడు? తెలిసే వచ్చాడు. యెరూషలేములో కూడా తెలిసే వచ్చాడు. యెరూషలేములోనికి 6 దినాల ముందు చచ్చిపోవడానికి వచ్చాడు. ఈ లోకానికి కూడా చనిపోవడానికి వచ్చాడు. ఆయన మనిషిగా రివీల్ చేసుకున్నటువంటి స్పెషల్ డే ఈ పామ్ సండే. అట్ ద సేమ్ టైం దేవుడిగా నిరూపించుకున్న సండే ఏ సండే? ఈస్టర్ సండే. ఆయన చెప్పలేదు నేను దేవుడిని అక్కడ, కానీ మనిషిగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఈస్టర్ సండే ఏం చేశాడండి? ఎవరన్నా లేచారా? ఈ లోకములో సమాధి చేయబడిన వాళ్ళు ఎవ్వరూ లేవలేదండి. అందరూ శవాలు కుళ్ళిపోయాయి, అందరి శవాలు కనబడకుండా పోయాయి. పునరుత్థాన దినం వరకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన మరణాన్ని జయించి లేచాడు. అంటే ఎలా నిరూపించబడ్డాడు? దేవుడిగా నిరూపించబడ్డాడు. అలాంటి 2 నేచర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 నేచర్స్ కూడా పరిపూర్ణముగా క్లియర్గా ఈ 2 సండేస్ లో మనం చూస్తాం. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఆయన ఎందుకు అలా చెప్పగలిగాడు? నాకు సువార్త ప్రకటించకపోతే శ్రమ, నాకు బాధ, నేను సువార్త ప్రకటిస్తానని అనడానికి కారణం ఏంటంటే పౌలుకి ఆయనతో ఉన్నటువంటి సంబంధం. నేను ఫస్ట్ ఒక ట్రయల్ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్పాను, అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు పెద్ద డిబేట్ జరిగింది మన చర్చిలో, రాంగా రైట్ అని, తప్ప ఒప్పు అని. దానికి నేను చెప్పింది ఏంటంటే ఎరిగి ఉండడం అనే వర్డ్ చెప్పాను. ఎరిగి ఉండడం అనేటటువంటి వర్డ్ మీరు బైబిల్లో చూస్తే జాన్ చాప్టర్ 17:3-4 మీరు చూస్తే నిత్య జీవం అంటే ఏంటి అన్న వర్డ్కి అక్కడ జవాబు చెప్తాడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి క్రీస్తును ఎరిగి ఉండడమే నిత్య జీవం. ఎరిగి ఉండడమే నిత్య జీవం అండి. ఎవరెవరిని ఎరిగి ఉండాలి? అర్థమవుతుందా? తండ్రిని ఎరిగి ఉండాలి, ఆయన పంపిన కుమారుని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉంటేనే ఎటర్నల్ లైఫ్, ఎరిగి ఉంటేనే నిత్య జీవం, లేకపోతే లేదు. ఎరిగి ఉండడం అనే వర్డ్ చిన్నవాడు కాదు. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అది చాలా డీప్. ఇందాక చెప్పాను కదా, తండ్రి కుమారుడు వేరు వేరు కాదు, దే బోత్ ఆర్ ఒకటే యూనిటీ మాట. సో అలాగే ఎరిగి ఉండడం అనేది మీరు బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అవుతుంది. మరియ గర్భవతి అయిన తర్వాత దూత వచ్చి చెప్తాడు, దాదాపుగా మరియ యేసుక్రీస్తు తన తొలిచూలు కుమారుని కనేంత వరకు యోసేపు మరియను ఎరుగకుండేనని అంటున్నాడు. మరియను ఎరుగకుండే మనవాళ్ళు ఏమనుకుంటారు? తెలియదు, పాటలు తెలియదు, ఆ చెట్లు తెలియదు, ఆ తమ్ముడు, అది ఎరగడం కాదు. ఎరగడం అనేది ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకటిగా కలిసిపోవడం, అదే మర్మం. ఇప్పుడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటారు. వాళ్ళిద్దరు ఏమవుతారంట? ఏక శరీరం అండి. ఏక శరీరం. మనకు లిటర్లకు ఇద్దరే కనబడతారు, బట్ ఎన్ని శరీరాలు అంటే ఎన్ని శరీరాలు అవి? ఒక శరీరం అండి. 2 శరీరాలు కాదు, 2 శరీరాలు కాదు, ఏక శరీరం అండి. ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? నేను ఇంతకు ముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు బైబిల్లో తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. విడిచి హత్తుకోవడం 2 పదాలు. ఈ 2 పదాలని మీరు గ్రీకుల్లో కానీ హీబ్రూలో కానీ ఆలోచిస్తే ఒక్కొక్క పదానికి 3 అర్థాలు ఉంటాయండి. అందులో విడిచిపెట్టడం అంటే వదిలేయడం, పూర్తిగా వదిలేయడం. రెండోది పట్టించుకోకపోవడం. మూడోది లూజ్ ఇవ్వడం. కొంచెం ఏం చేస్తాం, కొంచెం పట్టుకొని ఉంటాం, బట్ కొంచెం సడలింపు ఇవ్వడం అంటారు కదా, పట్టుకొని కొంచెం సడలింపు ఇవ్వడం. అక్కడ విడిచిపెట్టడం అనే ఉద్దేశం ఏంటంటే కొంత సడలింపు. ఆ సడలింపు కూడా ఎందుకంటే దే హ్యావ్ టు బిల్డ్ అనదర్ హోమ్ అండ్, లేదంటే కొత్త ఇంటిని కొత్త గృహాన్ని కట్టడం కొరకు తల్లిదండ్రులతోటి కొంత ఏమి ఇవ్వాలి, కొంత గ్యాప్ ఇవ్వాలి. అది విడిచిపెట్టడం అంటే. హత్తుకోవడం అంటే ఏంటంటే, హత్తుకోవడానికి కూడా 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి అర్థం ఏంటంటే 2 కర్రల్ని కలిపి కట్టేయడం. కట్టేస్తే కూడా ఎలా ఉంటాయి? 2 అతుక్కొని ఉంటాయి, విడివిడిగా ఉంటాయి, అతుక్కొని ఉంటాయి. రెండో రకం ఏంటంటే గమ్ కానీ లేదా ఫెవికిక్ కానీ ఫెవికాల్ కానీ వేసి మళ్ళీ అంటించడం, కట్టేయడం, అంటించడం. మూడో రకం ఏంటంటే అంటు కట్టడం. మూడోది ఏంటండి?
అంటు కట్టడం చూసారు ఎవరైనా? మనకి ఇప్పుడు బాగా కనబడుతుంది మామూలు సోషల్ మీడియాలో. కొంచెం కొమ్మను కట్ చేసి ఇంకొక దాన్ని యాడ్ చేస్తాం. రెండు చెట్లు అవి. రెండు చెట్లు అవి మీకు ఎన్ని 2 రకాల కాయలు కాస్తాయి. దానికి 1 కాస్తాయి, 2 కాస్తాయి. భవిష్యత్తులో ఎవడు కూడా అది 2 చెట్లు అని ఎవడో గమనించలేడు, కనిపెట్టలేడు. కిందేమో మామిడి చెట్టు ఉంటుంది, పైనేమో సపోటా చెట్టు అంటు కడతాడు. ఏ కాయలు కాస్తాయండి? పైనుండే చెట్టే కాస్తుంది. పైన సపోటా ఉందనుకోండి, సపోటా కాస్తుంది. మ్యాంగో కింద మ్యాంగో ఉంటుంది. పైన మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో కాయలు కాయడానికి ఏం సపోర్ట్ చేస్తుంది? సపోటా సపోర్ట్ చేస్తుంది. అంటే 2 విడివిడిగా ఉండవు, ఒకటిగానే ఉంటాయి. అది బైబిల్లో ఎరిగి ఉండడం, కలిసి ఉండడం, ఐక్యమైపోవడం అంటే అర్థం ఏంటంటే ఒకటే. దాన్ని బిబ్లికల్గా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. అందుకని దాన్ని వేరువేరుగా అర్థం చేసుకొని డిఫరెంట్ అయిపోయిందండి. అందుకే కదా యేసు శిష్యుల్ని 5 రకాలకి పిలిచాడని చెప్పాడు. గుర్తుందా మీకు? ఎన్ని రకాలకి పిలిచాడు శిష్యుల్ని? మొత్తం ఏం పిలిచాడు చెప్పండి? దాసులు అంటాడు. రెండోది ఏమంటాడు? చెప్పాలి. దాసులు, ఫ్రెండ్స్ అంటాడు. దాసులు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు? లోపలికి వస్తారు. ఇంకా ఏం పిలిచాడు? శిష్యులు, డిసైపుల్స్ ఎక్కడ ఉంటారు? వెనకాలే ఉంటారు, తిరుగుతూ ఉంటారు వెనకాలే. నాలుగోది ఏమని పిలిచాడు? సన్స్, కుమారులు అని పిలిచాడండి. బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. కుమారులు ఏడుంటారు? ఇంట్లో ఉంటారు, బెడ్రూమ్లో ఉంటారు, వారసుల్లో ఉంటారు. ఐదోది ఏమని పిలిచాడు? అవి వైఫ్ అనుకో బాగా చెప్తాను. నేను ఎందుకు చెప్పాను నీకు? చెప్పాలి కదా నాకు. వాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వైఫ్ 5th వన్ వైఫ్ అంటే ఎక్కడ ఉంటుందండి? యాడ్ ఉంటుంది వైఫ్ ఒకటే రిలేషన్. అదండి ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు క్రీస్తుతో అంత ఇంటిమసీ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడో అప్పుడే ఆయనకు భారం వచ్చిందండి. మీకైనా నాకైనా నేను సువార్త ప్రకటిస్తాను, వాక్యం చెప్తాను, నేను అది చేస్తాను, నేను చేస్తాను అంటే కుదరదండి. సువార్త ప్రకటించాలన్నా, పరిచర్య చేయాలన్నా, ప్రభు కోసం బతకాలన్నా ఫస్ట్ మనకి దేవుడితో ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలండి? ఎరిగి ఉండేటటువంటి రిలేషన్షిప్ ఉండాలి. అంత దగ్గర రిలేషన్షిప్ ఉండాలి. ప్రభుతో అంత రిలేషన్షిప్ ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం, ఆ బాబులాగా వాక్యాన్ని లాభం పెట్టుకొని ఉండాలి. గుండె మునగ. మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పేది, మాంసం కూర పెట్టినా కూడా గంజి నీళ్ళు ఉంటాయి కదా, గంజి నీళ్ళు, వాటిని మన పరిభాషలో పొన్నీళ్ళు అంటారు. పొన్నీళ్ళు అంటారు వాటిని. గంజి నీళ్ళని కుండలో 4-5 రోజులు పెడతారు రైస్ వేసి. అవి గంజి నీళ్ళు పొన్నీళ్ళు అవుతాయి. నాకు కూడా తాపేది చిన్నప్పుడు అమ్మ. అవి మాంసం తిన్నా ఉండగా తాగేది, గుంట గింజలు వేసుకుని. గుండె మునగ నీళ్లుంటే ఆరోగ్యానికి మంచిదని. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కాలపోళ్ళు 80-90 ఏళ్ళు బతికారండి. ఈరోజు అన్ని తింటున్నారు, బాత్ ఫుడ్స్ అవి ఇవి కూడా. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అట్లాంటి వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో కంప్లీట్గా ఉంటుందో, ఫుల్గా, ఆ వాక్యము మనకు అవసరమైనప్పుడు హోలీ స్పిరిట్ రిమైండ్ చేసి మంచి చెడులు నేర్పించి ఇతరులకు చెప్పడానికి అవకాశం ఇస్తాడు. అందుకని మెయిన్గా మనం చేయాల్సింది వాక్యంతో రిలేషన్షిప్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి. వాక్యంతో రిలేషన్షిప్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఆ రోజే పరిపూర్ణంగా సువార్త ప్రకటించడానికి భారం ఉంటుంది. ఆయనతో ఇంటిమసీ రిలేషన్షిప్ ఉంటుంది. అయితే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతిని ఆ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా తయారు చేసి అతను కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, పరిచర్య చేయలేక, సువార్త ప్రకటించలేక వెనకబడిపోతూ ఉన్నప్పుడు బలపరచడానికి కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు సువార్త ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్తూ మీరు బైబిల్ చూడండి ఒకసారి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్ గురించి కొంత మాట్లాడుకున్నాం. దేవునితో అలాంటి అంటుకట్టినటువంటి రిలేషన్షిప్ ఉండాలి. ఏదో ఫార్మాలిటీకి లేదంటే మన కార్యక్రమాలప్పుడు కలిసి ఉండడంగా
వ్యక్తిగతముగా ఇతరులకు తెలిసినా తెలియకపోయినా, ఇతరులు మన గురించి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, మన సూపర్ అని అనుకోకపోయినా, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా బయట ఉన్నా వాక్యంతో మనకేముండాలి? సంబంధం ఉండాలి. వాక్యంతో రిలేషన్షిప్ ఉండాలి. వాక్యం మనలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. అప్పుడే భారం వస్తుంది, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం. చర్చి కోసం కానీ నేను మనం కొంతమందికి చెప్తా ఉన్నాను. కొంత ఎదిగిన వాళ్ళు అంటే అబౌట్ 25 ఏం చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు ఇనిషియేట్. నువ్వు వ్యక్తిగతంగా మీరు ఇనిషియేట్ తీసుకోవాలి దేవుని కొరకు. కొన్నిసార్లు అట్లా తీసుకోలేని పరిస్థితి ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంటిమసీ రిలేషన్షిప్ తక్కువ ఉందని అర్థం. సో అలాంటి రిలేషన్షిప్ ఉంటేనే భారం ఉంటుంది, బర్డెన్ ఉంటుంది. కష్టమైన నష్టమైన మనము అసువార్త ప్రకటించడానికి దేవుని కోసం, సంఘం కోసం నిలబడతాం. క్రీస్తుతో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ మెయిన్ అండి. ఒకసారి చూడండి ఆ భాగంలో తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలాగే 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 2 verse 1 to 7, అలాగే చాప్టర్ 4 verse 6 to 8. మీరు నోట్ చేసుకోండి జస్ట్ అక్కడ. ఆయన మీరు సువార్త పరిచయం చేయాలి. సువార్త పని చేయాలంటే మీరు 3 రకాలుగా పనిచేయాలని చెప్తాడు ఆయన. 3 రకాలుగా. ఒకటి ఎలా చేయాలి అని అంటే అక్కడ చూడండి ఏమంటాడు, ఒక సైనికుని వలె నువ్వు ఉండాలి. సువార్త ప్రకటించాలంటే నువ్వు ఒక సైనికుల్లా ఉండాలి అని చెప్తాడు. రెండోది ఏమని చెప్తాడంటే, నువ్వు సువార్త పని చేయాలంటే నువ్వు ఒక క్రీడాకారుల్లా ఉండాలని చెప్తాడు. క్రీడాకారుడు అంటే తెలుసు కదండి, క్రీడాకారుడుగా ఉండాలని చెప్తాడు. మూడోది ఏమనంటే ఒక రైతులా ఉండాలని చెప్తాడు. 3 చెప్తాడు. ఫార్మర్ లాగా ఉండాలని చెప్తాడు. ఈ ముగ్గురు వాళ్ళు చేసే పనుల్లో ఎంత కమిట్మెంట్, ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్, ఏ విధమైనటువంటి సమర్పణ కలిగి ఉంటారో అదే సమర్పణ నువ్వు సువార్త పరిచర్యలో కలిగి ఉండాలి. యవనస్తుడైనటువంటి తిమోతి, నా ఆత్మీయ కుమారుడా, అలాంటి బర్డెన్ నీకు ఉండాలి. అలాంటి బర్డెన్ ఉండాలంటే క్రీస్తుతో రిలేషన్షిప్ ఉండాలని జ్ఞాపకం చేస్తూ 3 విషయాలు చెప్పాడు. అందులో ఒక్క విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటి చూడండి, సైనికుల్లా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. మీరు కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఈ రోజు కానీ రేపైనా దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం పనిచేయాలి, సువార్త పరిచర్య చేయాలి, ఆత్మను రక్షించాలి, గొప్పగా దేవుని కోసం నిలబడాలని అనుకున్న వాళ్ళు ఈ సైనికుని వలె ఉన్నటువంటి అతని క్యారెక్టర్స్ లో ఒక 3 మనం కలిగి ఉంటే ఖచ్చితంగా నిలబడగలుగుతాం. అందులో మొట్టమొదటి ఏంటంటే చూడండి, హీ మస్ట్ బి అ ఫెయిత్ఫుల్ పర్సన్. ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలి అని అంటే అతను ఎలాంటి వ్యక్తి అయి ఉండాలనగా, హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్. అంటే నమ్మదగినటువంటి వ్యక్తిగా, నమ్మకస్తునిగా ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియకుమారుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తాడు అక్కడ. రెండోది ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, రెండోది హీ మస్ట్ బి అ ఫెమిలియర్. ఫెమిలియర్ అంటే తెలుసు కదండి. ఫెమిలియర్ అంటే అతడు బాగా ఎరిగిన వాడై, సుపరిచితుడై ఉండాలి. ఆ సైనికుడు లేదంటే ఆ సోల్జర్ ఎలా ఉండాలంటే, నంబర్ 1 ఎలా ఉండాలి? ఫెయిత్ఫుల్ అయి ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? ఫెమిలియర్ అయి ఉండాలి. ఫెమిలియర్ అంటే బాగా ఎరిగిన వాడై ఉండాలి, బాగా తెలిసిన వాడై ఉండాలి, బాగా అవగాహన కలిగిన వాడై ఉండాలి, బాగా జీర్ణించుకున్న వాడై ఉండాలి. వానికి యుద్ధము గురించి తెలియని విషయం అంటూ ఏమీ ఉండవద్దు. లేకపోతే ఏమవుతాడు, అడిగి తుపాకి పట్టుకొని నేను నిన్ను చంపలేనని వాళ్ళు శత్రువులు. మనం ఏమి ఎరగకుండా ముందుకు వెళ్ళి అడిగి నిలబడ్డాం అనుకోండి, అపవాది ఎంత పవర్ఫుల్గా ఉంటాడంటే, మనం దేవుని పని చేయాలనుకున్నప్పుడు, సువార్త చేయాలనుకున్నప్పుడు, మన జీవితాలను బలంగా కట్టుకోవాలనుకున్నప్పుడు మనకు అపోజిషన్గా ఉండేవాళ్ళు అంత ఈజీగా ఉండరు, అంత కామెడీగా ఉండరు, మన గురించి అంత మంచిగా ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని చూస్తారు. అందుకనే కదా మిమ్మల్ని మరి పాడు చేయడం కోసం ఎలా ఉన్నాడంటే, గర్జించు సింహం వల్ల ఎప్పుడు కూడా నోరు తెరిచి ఉంటాడు. అలాంటి వాడిని మనం పోరాటం చేసేటప్పుడు ఎలా ఉండాలి? అందుకని ఆయన ఏమంటాడంటే, నంబర్ 1 ఫెయిత్ఫుల్ గా ఉండాలి, నంబర్ 2 ఎలా ఉండాలి? ఫెమిలియర్ గా ఉండాలి, మూడోది హీ మస్ట్ బి ఫినిషర్, ముగించేవాడు అంటారు. నువ్వు ఎప్పుడు ప్రారంభించావు నీ ఆత్మీయ జీవితాన్ని నాకు తెలియదు, ఎంతమంది బాప్తిస్వం తీసుకుంటారో నాకు తెలియదు. మీరు బాప్తిస్వం తీసుకొని మీరు ఆత్మీయ జీవితాన్ని ఆరంభించింది మొదలుకొని మీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసేవాళ్ళు ఉండాలి? ఏం చేసేవాళ్ళకి ఉండాలి? ఎప్పుడన్నా మరణించాం, ఎప్పుడన్నా చనిపోయేంత వరకు ఎలా ఉండాలి? మన యొక్క విశ్వాస పోరాటాన్ని ఏం చేసేవాళ్ళు ఉండాలి? ముగించేవాళ్ళు. అంటే ఎక్కడ కూడా మనము వెనకబడిపోయి, దిగజారిపోయి, లేదంటే మనము నిరుత్సాహపడిపోయి విశ్వాస జీవితంలో కానీ పరిచర్య జీవితంలో కానీ ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేసేవాళ్ళు ఉండకుండా ముగించే వాళ్ళుగా ఉండాలి.
ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాడు, రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, మొట్టమొదటి విషయంలో 2వ అధ్యాయంలో మీరు చూస్తే 3-4 వచనాల్లో అతను నమ్మకస్తుడే ఉండాలంటాడు. చూడండి 3-4 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో పాటు నువ్వేం చేయాలి, శ్రమను అనుభవించు అంటాడు. 4వ వచనంలో సైనికుడు ఎవడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టాలని ఈ జీవన పోరాటంలో చిక్కుకొనడు కదా అంటాడు. అంటే శ్రమ అనుభవించు, కష్టాలు పడు, బాధపడు, ఇబ్బందులు పడు. ఒక సైనికుడు అతన్ని సైన్యంలో చేర్చుకున్నటువంటి కమాండర్ని సంతోష పెట్టడానికి యుద్ధానికి వెళ్తాడా? ఒకసారి ఆలోచించండి. నన్ను రికమెండ్ చేసాడండి ఒక ఆయన ఎక్కడికి వెళ్ళమని. ఇప్పుడంతా అలాగే జరుగుతుందిలే. మిలిటరీలోకి వెళ్ళమని ఒక వ్యక్తి రికమెండ్ చేశాడు, ఇంకొక వ్యక్తి నన్ను నా దగ్గర కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే తీసేసుకున్నాడు. తుపాకీ పట్టుకుని వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు సంతోష పెట్టడానికి వెళ్తాడు. వాడు చూస్తారు అసలు అక్కడ సైనికుడు రియల్గా యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎప్పుడైనా సరే యుద్ధానికి ఇప్పుడు తీసేసేయండి, ఇప్పుడు సోల్జర్స్ తీసేసేయండి. పురాతన కాలంలో సోల్జర్గా ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం కోసం చనిపోవాలని డిసైడ్ అయిన తర్వాతే ఎక్కడికి వెళ్తాడు. అతని ఇంటెన్షన్ కానీ, అతని కాన్సెప్ట్ కానీ, అతని ఆలోచన కానీ, రికమెండ్ చేసిన వాళ్ళని కానీ, లేదంటే అక్కడ చేర్చుకున్న వాళ్ళని కానీ సంతోష పెట్టాలని కాదండి. అతనికి ఎక్కడో తెలియని బర్డెన్ ఉంటుంది. దేని పట్ల? దేశం పట్ల బర్డెన్ ఉంటుందండి. దేశం కోసం చావాలి, దేశం కోసం ఏదన్నా చేయాలనేటటువంటి ఇంటర్నల్ ఇంటెన్షన్ ఉంటుందండి. అలాగే క్రీస్తు సైనికులుగా ఉండేవాళ్ళు కూడా ఏదో వాళ్ళని సంతోష పెట్టాలి, వీళ్ళని సంతోష పెట్టాలి, నిలబెట్టడానికి పిలిచాడు అది సంతోష పెట్టాలి కాదు. ఒక పర్పస్ మనం ఒక చోట నిలబడితే, మనం ఒక మాట మాట్లాడితే, మనం ఒక సైడ్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ పర్పస్ ఉండాలి, అక్కడ కదలాలి. నేను అదే చాలా గజ్జు ఉన్నప్పుడు, నిజంగా తామర ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇతరులకు ఏమవ్వాలండి? తామరని ఏమంటారండి? ఇప్పుడు పాజిటివ్ ఉందండి, పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వచ్చేస్తుంది. పాజిటివ్ లేదనుకోండి, నువ్వు ఊదినా కూడా పాజిటివ్ రాదు. పట్టుకుని ఊది ఏం చేసినా పాజిటివ్ లేకపోతే రాదు. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఉంటుందో మనం ఏం చేయలేదు, మనం గాలి వదిలినా కూడా వాళ్ళకి వచ్చేది. లోపల అలాంటి బర్డెన్ ఉంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తులు వస్తున్నారు. అలాంటి బర్డెన్ లేకుండా నటిస్తే నటించడం కాదు, లైఫ్లో అలాంటిది ఏదన్నా సాధించాలి. నేను మొన్న చెప్పాను, హిస్టారికల్ ఈవెంట్ని క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి. లోపల కనబడకుండా వెళ్ళిపోవాలి. ఎంతకాలం బతికాడు ఆయన యోహాను? ఎంతకాలం బతికాడు? సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత 6 నెలలే బతికాడు. 6 నెలల తర్వాత చచ్చిపోయాడు. ప్రతిరోజు ఆయన గురించి చెప్పుకుంటాడు. లేడు ఎంతకాలం అయింది? చాలా సంవత్సరం బతికే ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చచ్చిపోతున్నారు కదా. ఇది ఈ టైం నేను మన హిస్టరీ గురించి చెప్పి హిస్టరీ అంటే ఏమనుకుంటున్నారు? కాల గర్భములో గడిచిపోయినటువంటి సంఘటనలకి అక్షర రూపాన్ని ఇచ్చి నెక్స్ట్ జనరేషన్కి అందించడమే హిస్టరీ. మనం ఏమనుకుంటాం? మనం హిస్టరీని క్రియేట్ చేయలేము, హిస్టరీని క్రియేట్ చేయలేంటే మహానుభావులై ఉండాలి, వాళ్ళు పెంచి పుట్టాలి, స్పెషల్గా పుట్టాలి అనుకుంటాం. లేదండి, జెన్యూన్గా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఐటీ ఫీల్డ్లో ఉండండి, లేదా బిజినెస్ ఫీల్డ్లో ఉండండి, లేదా ఇంకొక ఫీల్డ్లో ఉండండి, పరిచర్యలో ఉండండి, ఎక్కడున్నా జెన్యూన్గా పరిచర్య పనిచేస్తే మనకు తెలియకుండానే నెక్స్ట్ జనరేషన్కి మనము కనబడాలని దేవుడు లిఖితపూర్వకంగా రాస్తాడు. హతసాక్షులు అయిపోయారు కదా, వాళ్ళందరికీ తెలుసా? మీరు ఎంతమంది? ప్రపంచ హతసాక్షులు అనే బుక్ ఒకటి దొరుకుతుంది, మీరు చదవండి. ప్రపంచ హతసాక్షులు అని బుక్ ఉంటుంది. ఆ బుక్ చూడండి. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ, హతసాక్షులు అయిపోయిన వాళ్ళందరూ హిస్టరీలు ఉంటాయండి. ఆ చనిపోయిన వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి ఇతరులు ఎవరైనా రాస్తారండి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుడు ఏం చేశాడు దాన్ని. ఇప్పుడు చాలా మంది బిజినెస్ మ్యాన్ల గురించి చదువుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్కి మనం చేసింది ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని బుక్ రూపంలో చేస్తారు. అలాగా లైఫ్ని మనము
క్రియేట్ చేయాలి. దేవుడిలో అలాంటి లైఫ్ని జీవించాలి. చిన్న చిన్న విషయాలు, కొద్ది కొద్ది విషయాలు, ఇంట్లో విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు కింద చూడకూడదు. పైన చూసేటట్టు ఉండాలి. అందులో మొట్టమొదటి విషయం చూసాం కదా, ఎలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. రెండోది ఎలా ఉండాలి అనేది చూడండి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ విషయాల్లో ఆయన మరి ఫెయిత్ఫుల్గా ఉండాలి, చాలా విషయాలు అక్కడ రాశాడు. రెండోది ఫెమిలియర్ కదా. ఫెమిలియర్ అంటే మనకు తెలుసు, వాడే అతనికి ఉన్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలన్నీ కూడా వాడే విషయంలో నైపుణ్యత కలిగి ఉండాలి. చివరిగా ముగించేవాడు ఉండాలి. పౌలు అంటాడు కదా, నా పరుగు నేను చేశాను, తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏం ఉంచబడింది, జీవ కిరీటం ఉంచబడి ఉందని. ఏ ఫీల్డ్ అయినా, ఎక్కడైనా, సువార్త పరిచర్య అయినా ఎక్కడైనా మనము ఫినిష్ చేసేవాళ్ళుగా, ముగించే వాళ్ళుగా ఉండాలంటే క్రీస్తుతో పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. క్రీస్తుతో పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలంటే మూడే అవకాశాలు. ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ మూడే ఆప్షన్స్, వేరే ఆప్షన్ లేదా. మొట్టమొదటి ఆప్షన్ ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఆప్షన్ బైబిల్ చదవడం. రెండో ఆప్షన్ ఏంటి? నేను ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నాను, కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయి, మర్చిపోకూడదు. ఒకటి బైబిల్ చదవడం, రెండోది ప్రార్థన చేయడం, మూడోది ఫెలోషిప్. ఈ మూడు ఎప్పుడైతే ఈ మూడింటి విషయంలో నటించకుండా, ఈ మూడింటి విషయంలో మనం ఫార్మాలిటీగా ఉండకుండా, ఈ మూడింటి విషయంలో అమ్మ నాన్నని సాటిస్ఫై చేయడం కోసం, అన్నని సాటిస్ఫై చేయడం కోసం, సంఘాన్ని సాటిస్ఫై చేయడం కోసం, మనం ఏదో ఫిజికల్గా కొంచెం హ్యాపీగా అందరితో కలిసి ఆనందించడం కోసం కాకుండా, జెన్యూన్గా అందులో ఉన్నటువంటి బలాన్ని, పవర్ని మనం అనుభవించే విధంగా వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, సహవాసంలో కానీ, వాస్తవంగా మనకి గవర్నమెంటల్ విత్తనాలు అమ్ముతారు. విత్తనాలు బయట ప్రైవేట్ విత్తనాలకు ఎక్కువ వాల్యూ రావడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చే విత్తనాలు ఎలా ఉంటాయి, సచ్చు విత్తనాలు, అవి మొలకలు రావు, అందులో ఉండదు, పవర్ ఉంటుంది. అట్లా కాకుండా జెన్యూన్గా ఈ మూడు విషయాలను అంత వాల్యుబుల్గా మనం కానీ చూసామంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మన పట్ల ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఎలాంటి ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేరుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా రిలేషన్షిప్, దేవునితో మనకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలని, ఎరిగి ఉండేటటువంటి, అంటు కట్టబడినటువంటి రిలేషన్షిప్ ఉండాలి. రెండవదిగా రిలేషన్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఏముంటుంది, బర్డెన్ ఉంటుంది. వాళ్ళు అలాంటి రిలేషన్షిప్ లేకుండా బర్డెన్ ఉందంటే నమ్మడానికి లేదండి. అలాంటి రిలేషన్షిప్ లేకపోతే దేని మీద బర్డెన్ ఉంటుందో తెలుసా మీకు? పాస్టర్కి దేవుడితో ఇంటిమసీ రిలేషన్షిప్ లేకపోతే అతని బర్డెన్ దేని మీద ఉంటుందో తెలుసా? దేని మీద? డబ్బుల మీద. రెండోది దేని మీద ఉంటుంది? పొజిషన్ మీద ఉంటుంది. మూడోది దేని మీద ఉంటుంది? అని నేను ఒకటి చెప్పి మీరు ఒకటి చెప్పి, చాలా ఉన్నాయి కదా. అదే ఇందులో మత్తయి 3:11 ఏమన్నారు? కరెక్ట్గా ఉండదు. అట్లా కాదు, పొజిషన్ కోసం చూస్తాడు, పవర్ కోసం చూస్తాడు, డబ్బుల కోసం చూస్తాడు, నన్ను పొగుడుతున్నారో లేదో చూస్తాడు, నేను వెళ్ళేటప్పుడు చప్పట్లు కొడుతున్నారు, అది బర్డెన్. వాళ్ళు బర్డెన్ అంతా అదే ఉంటుందా? నిజంగా దేవుడు లోపల ఉంటే ఇవన్నీ మనకు జరుగుతూ ఉన్నప్పుడు చీమల పాములు జరిగినట్టు ఉంటుంది మన లోపల. అవన్నీ కావాలనిపించదు, అవన్నీ ఉండాలనిపించదు, అవన్నీ చేయాలనిపించదు, అసలు కనబడాలనిపించదు. మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కావాలి. సీరియస్గా నాకు ఎప్పుడన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పేరు 2 సార్లు 10 మందిలో 2 సార్లు నిలబడితే కోపం వస్తుంది. ఒకసారి అయితే ఓకే, యేసుబాబు పాస్టర్ గారు వచ్చి బైబిల్ చదువుతాడంటే ఒకసారి ఓకే, 2 సార్లు వినబడితే నాకు కోపం వస్తుంది. అర్థమైందా? మనుషులు ఎదురు చూడకముందు వచ్చి నిలబడాలి. మనుషులు మన కోసం చూడకముందే మనం అవైలబుల్గా ఉండాలి. అలా కాకుండా వస్తాడు మన కోసం ఏం చూసి అప్పుడు వచ్చి మనుషుల్లో కొండ తిరిగి బైబిల్ కొట్టుకొని వెళ్ళి, అది కష్టం. అట్లా చేస్తే మన ఉనికిని మనం కాపాడుకుంటూ, మన పరిస్థితిని మనం కాపాడుకుంటూ, మనం డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తాం. చరిత్రలో ఎక్కడ కనబడం. అలాంటి జీవితాలు వేస్ట్. మీకు మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. శ్రేష్టమైనటువంటి జీవితాలు ఒక డిజైన్ చేసుకోండి. ప్రభు కోసం బతకండి, కుటుంబాల కోసం బతకండి.
మన సంఘం కోసం బతకండి, అనేక ఆత్మను రక్షించడానికి మీరు ప్రయాసపడండి. మంచి ఫెలోషిప్ ఉంది, మంచి లీడర్షిప్ ఉంది, తర్వాత అన్ని అవసరతలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. బయట వాళ్ళు కూడా మన సహవాసంలో ఏఎఫ్సీలో చేరే విధంగా మీరు ప్రయాసపడాలి. అలాంటి లైఫ్ స్టైల్ని డెవలప్ చేసుకోవాలి, అలాంటి స్పిరిచువల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా మీరుండి ఫ్యూచర్లో నాకు ఒక విజన్ ఉంది, దర్శనం ఉంది మన చర్చ్ విషయంలో. మీరు కూడా అట్లనే కొన్ని 3 ఏళ్ళు అయిపోయింది, నేను వచ్చి 3.5 సంవత్సరాలు. ఇంకొక 3 సంవత్సరాలలో బెస్ట్ నేమ్ సిటీలోనే బెస్ట్ చర్చ్గా ఉండాలి. మంచి సంఘం, మంచి ఫెలోషిప్, మంచి సహవాసం అనేటటువంటి అలాంటి టెస్ట్ మనీ ఉంటే అలాంటి టెస్ట్ మనీ ఉండాలి. విజన్ పెట్టుకోవాలి, ఇంతకాలంలో ఇలా ఉండాలి, 3 సంవత్సరాలు ఇలాంటి మార్పులు జరగాలి. ఎవరు చెప్పమని లేదు, ఎవరితో మాట్లాడమని, ఎవరితో మనం వాళ్ళని వెళ్ళి కీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, బైబిల్ని బాగా చదవాలి, సమయం వచ్చినప్పుడు వాక్యం చెప్పాలి. మీకు సంబంధించిన విషయంలో మీరు చేయాలి. సో ఎవరికి దేవుడిచ్చినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అలా చేస్తూ బయటపడకుండా, బయట చెప్పకుండా ఒక విజన్ పెట్టుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని లోపల ఆనందించండి. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు శభాష్ అనుకునేలాగా జీవించాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసినప్పుడు మా పిల్లలు అని చెప్పుకునేలా ఉండాలి. అలా ఉండాలంటే మీ చిన్నపిల్లలు కాదు, విజన్ పెట్టుకోండి. పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్లో, స్పిరిచువల్ లైఫ్లో, ఫ్రెండ్షిప్ విషయంలో మంచి డిజైన్ చేసుకొని అలాగే ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మంచి ఫ్యూచర్. సరేనా? ప్రార్థన చేసుకుందాం. తరలించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మీ దీన సేవకునిగా, మీ దాసునిగా, తండ్రి మీ పనివానిగా కొద్దిసేపు మీ ప్రియబిడ్డలు తండ్రి తమ్ముళ్ళతో అలాగే చెల్లెలతో మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు. తండ్రి ఇది ఫార్మల్ తండ్రి మెసేజ్ కాదు, కానీ వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రత్యేకముగా మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో ఇంటిమసీ రిలేషన్షిప్ గురించి, ఆ రిలేషన్షిప్ వాళ్ళు కలిగి ఉండడం ద్వారా సువార్తను గురించినటువంటి భారము వారిలో ఉండే విధంగా ప్రభావ కొద్దిసేపు మీ దీన సేవకు నేను నిలబెట్టుకొని మాట్లాడినందుకై వందనాలు. తండ్రి మీ దాసునిగా మా జీవితం కానీ, మా యాటిట్యూడ్ కానీ మీ బిడ్డలకు మాదిరిగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని, ఎక్కడైనా మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే క్షమించమని. తండ్రి ఏఎఫ్సీ అనేటటువంటి తండ్రి మా యవన బృందం అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. లీడ్ చేస్తున్నటువంటి అజయ్ని, అలాగే తను సహకరిస్తున్నటువంటి యవన బిడ్డలను, అలాగే ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసగా మీరు దీవించమని, ఈ దినము ప్రభు రిలేషన్షిప్ అలాగే తన రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి విషయంలో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చినందుకు అయితే వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.